హాయ్ గైస్, దిస్ ఇస్ సంతోష్. ఈరోజు నేను నథింగ్ ఫోన్ 3 అన్బాక్సింగ్ అండ్ కొన్ని డీటెయిల్స్ మాట్లాడాలనుకున్నాను. నేను నాది నార్మల్ సెటప్ ఇది. సో అండర్ లో లైట్ కండిషన్స్తో ఈ వీడియో తీస్తున్నాను. అండ్ నార్మల్ రెగ్యులర్ గోప్రో నుంచి తీస్తున్నా. సో క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు, బట్ ఐల్ ట్రై టు డూ మై బెస్ట్. సో ఇది నథింగ్ ఫోన్ 3 16 GB 512 GB అండి. అంటే హై ఎండ్ 512 GB వర్షన్. నేను ఆఫ్లైన్ స్టోర్ నుంచి కొనుక్కున్నాను. బ్లాక్ వేరియంట్, రెండు కలర్లు వస్తాయి, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్. సో దీని యాక్చువల్లీ అన్బాక్సింగ్ చేసేసాను, వాడుతున్నాను గత 5 days నుంచి. సో మళ్ళీ రీప్యాక్ చేసి మళ్ళీ జస్ట్ ఎలా ఉంటుందో అనేది చూపిద్దామని చేస్తున్నాను. సో మీకు ఇది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను సెటప్. సో మీకు సెటప్ ఇలా ఉంటుంది. అన్బాక్సింగ్ చాలా మంచి కైండ్ ఆఫ్ అన్బాక్సింగ్ అండి ఇది ఇప్పుడు వచ్చే మొబైల్స్కి. సో మీకు ఇలా వైట్ కలర్ వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ బుక్ లాగా ఒక ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక సంథింగ్ వెల్కమ్ టు నథింగ్ అని కొన్ని స్టేట్మెంట్స్ రాశారు. అండ్ ఫోన్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా ర్యాప్ అయి ఉంటుంది సమ్ పేపర్లో. ఓపెన్ చేసి అండ్ ఇదొక మనకి కేబుల్. ఇది చాలా బ్యూటిఫుల్ ట్రాన్స్పరెంట్ USB కేబుల్, హై క్వాలిటీ కనపడుతుంది. అండ్ వెరీ లో క్వాలిటీ కవర్ అండి ఇది. సో బయట మనకి ఎక్కడన్నా దొరికితే వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడ లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరకట్లేదు. సో అందుకే నాకు తెలిసి కవర్ ఇచ్చినట్లున్నారు ఇనీషియల్గా ప్రొటెక్షన్ ఇవ్వడానికి. మళ్ళీ మనకి ఈ కవర్స్ వచ్చాక అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ పేపర్ మాన్యువల్, ఒకటి బ్యూటిఫుల్ ఎజెక్టర్ టూల్. ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. అంతే అండి. ఆఫ్ కోర్స్ వేరే కంపెనీస్ లాగా ఈ ఛార్జర్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఈ హై ప్రైస్కి ఈ ఛార్జర్ నేను చెప్పడం మర్చిపోయాను. ఈ పీస్ మనకి ఆఫ్లైన్ స్టోర్లో ఆన్లైన్ కూడా 90,000 ఉంది. బట్ నాకు 53,000కి వచ్చిందండి మొబైల్. నేను ప్రీవియస్ నథింగ్ ఫోన్ వాడాను. ఆ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి నాకు అన్ని లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, కార్డ్ ఆఫర్స్, ఇంకా నథింగ్ ఇయర్ ఏదో అది కూడా మైనస్ చేశారు నాకు వద్దని చెప్తే. అన్ని ఆఫర్స్ తీసేశాక నాకు 53,000కి వచ్చింది 512 GB. సో ఫోన్ తీసుకొని మాట్లాడదాం. సో ఫోన్ బేసికలీ ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. రివ్యూస్లో వాళ్ళు అస్సలు బాలే అని చెప్తున్నారు, కానీ మీరు ఇన్ హ్యాండ్గా ఒకసారి పట్టుకొని చూస్తే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ డివైస్. చాలా బాగుంది. డిజైన్ కొత్తగా ఉంది. అన్నిట్లాగా రెగ్యులర్ ఫోన్స్, ఐఫోన్స్ కానీ సామ్సంగ్ కానీ అలా లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. డెఫినెట్లీ ఈ ఫోన్ మీరు ఇన్ హ్యాండ్గా పట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ ఫీలింగ్ మీరు చూడొచ్చు. అంత మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇంకోటి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్. ఇంకా ఇక్కడ కొత్తగా ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఒక కెపాసిటివ్ బటన్ అంట. ఇది ఇక్కడ మనకి ఇది ఇలా అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. గ్లిఫ్ట్ టాయ్స్ అన్నీ దీంట్లో వస్తాయంట. ఇది పెద్దగా యూస్ఫుల్ కాదు, బట్ నాకు ఎక్కడ చాలా బాగా యూస్ఫుల్ అనిపించిందంటే మనకు కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇలా మనం ఫోన్ పక్కన పెట్టుంటే ఈ గ్లిఫ్ లైటింగ్ ఇక్కడ వస్తుంటుంది అనమాట. మెసేజెస్ కానీ కాల్స్ వచ్చినప్పుడు. ఇంకోటి కొత్త అప్డేట్లో ఇక్కడ మన ఎవరు కాల్ చేస్తున్న వాళ్ళ పేరు పడుతుంది అనమాట. ఇంకోటి నాకు చాలా మంచి ఫ్యూచర్ ఏంటంటే ఐఫోన్స్ కానీ OnePlus ఫోన్స్లో ఇక్కడ అలర్ట్ స్లైడర్ ఉండేది. ఆ అలర్ట్ స్లైడర్ ఏంటంటే దీనికి ఇవ్వలేదు. బట్ మనకు కాల్స్ వచ్చి మనకు సైలెంట్ పెట్టాలి అనుకుంటే జస్ట్ ఇలా ఫోన్ ఇలా పక్కన పెట్టచ్చు. ఇలా పెడితే ఏంటంటే సైలెంట్ అయిపోతాయి. మళ్ళీ ఇట్లా ఫోన్ తీసినప్పుడు మళ్ళీ రింగ్ అవుతుంది అనమాట. అది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. లెట్ మీ పుట్ దిస్ కవర్ అవే. సో ఫోన్ మాత్రం చాలా బాగుందండి. ఓకే, 6.7 inch. ఒకటి మీ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక నథింగ్ లోగో ఇచ్చారు. ఇక్కడ ఏదో సమ్ డీటెయిల్స్ రాశారు. నథింగ్ మోడల్ నేమ్
నథింగ్ ఫోన్ లిమిటెడ్, లండన్, డిజైన్ ఇన్ లండన్ ఏదో రాశారు. ఇంకొకటి ఇక్కడ బ్యూటిఫుల్ ఫీచర్, ఒక రెడ్ లైట్ ఇచ్చారనమాట. ఇదేంటంటే బ్లింక్ అవుతూ ఉంటుంది, వీడియో రికార్డింగ్ చేసిన, వాయిస్ రికార్డ్ చేసిన ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది అనమాట. ఇంకా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు. చాలా అసిమెట్రిక్ అని చెప్పి వీడియోస్లో చెప్తున్నారు, బట్ మీరు రియల్గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఫోన్. ఇంకోటి ఇది గ్లిఫ్ ఏదో స్క్రీన్ ఇచ్చారు, పెద్ద యూస్ఫుల్ కాదు, 2-3 రోజుల తర్వాత మనం మర్చిపోతాము దీని గురించి. డిజైన్ ఇలా ఉందండి, బ్లాక్ కలర్, చాలా అందంగా ఉంది. ఇంకా ఫ్రంట్లో చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్క్రీన్ చూడండి. 50, నేను ఒప్పుకుంటాను 90,000కి అయితే చాలా కాస్ట్లీ అని చెప్పచ్చు, బట్ 50,000, 53,000కి అయితే ఇట్స్ అ గుడ్ ఫోన్. ఐ మీన్ మీరు ఎక్స్చేంజ్ అన్నీ చేసుకుంటే కానీ ఆఫర్స్లో మీకు 53,000 ఆర్ 50కి అంతా వచ్చేస్తుంది ఫోన్. అండ్ మీకు యూఐ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే ఐఫోన్ వాడతారో దే విల్ ఫీల్ ది సేమ్ లైక్ iOS. ఈ స్మూత్నెస్ కానీ చాలా బాగుంది అసలు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫోన్. నేను శాంసంగ్ వేరే కూడా వాడాను, బట్ దిస్ యూఐ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలామంది స్టాక్ ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండి. ఇంకోటి చాలా ఫాస్ట్ ఉంది ఫోన్. వీళ్ళు ఏదో స్నాప్డ్రాగన్ 8s Gen 4 వాడారు, విచ్ ఈజ్ స్లోవర్ దాన్ 8 Elite యాక్చువల్గా. బట్ చాలామంది ఎవరు యూజ్ చేస్తారో 8 Elite పర్ఫార్మెన్స్ నాకు అర్థం కాదు. చాలామంది నాలాగనే రెగ్యులర్గా ఫోన్ వాడాలనుకుంటారు, అది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు. ఇది కూడా 8s Gen 4 కూడా ఆల్మోస్ట్ సూపర్ ఫాస్ట్ ఉంది అసలు. మీకు చూస్తే అసలు ఎలా ఓపెన్ అవుతాయి అంటే యాప్స్ టక్క టక్క టక్క. ఇంకోటి నాకు ద బెస్ట్, నేను వేరే ఫోన్స్లో నేను చూశాను, చాలా ఫోన్స్ ట్రై చేశాను, నేను డెమో పీసెస్ చూశాను, బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం, నేను సౌండ్ ప్లే చేసి సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. డ్యూయల్ స్పీకర్ ఉన్నట్టుంది, పైన ఒక స్పీకర్ ఇచ్చాడు కదా, ఇలా కింద ఒక స్పీకర్. చాలా బాగుంది అసలు సౌండ్ క్వాలిటీ మాత్రం. ఆల్మోస్ట్ నా దగ్గర ఐఫోన్ కూడా ఉంది, ఆల్మోస్ట్ ఐఫోన్ సౌండ్. చాలా బాగుంది, చాలా స్పీడ్ ఉంది ఫోన్ మాత్రం. ఇంకా గేమ్స్ కూడా నాకు తెలిసి నార్మల్ గేమ్స్ అన్నీ ఈజీగా ఆడచ్చు. నేను ట్రై చేశాను కొన్ని, ఇంక చూడండి సబ్వే సర్ఫర్ చిన్న గేమే, బట్ స్టిల్ ఈజీగానే వస్తుంది. నాకు తెలిసి అంత పెద్ద డిఫరెన్స్ లేదు. నా దగ్గర 16 Pro Max కూడా ఉంది, అది కూడా చూశాను, స్పీడ్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యూట్యూబ్లో చాలా నెగిటివ్గా చెప్తున్నారు ఫోన్ గురించి, దట్స్ ఓకే. ప్రైస్ పరంగా ఇట్స్ నాట్ వర్త్, బట్ మీకు ఆఫర్స్లో గిన వచ్చింది అంటే కళ్ళు మూసుకొని ఫోన్ తీసేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ డివైస్ అని నేను చెప్తున్నాను. చాలా ఈ విడ్జెట్స్ చూడండి, ఎన్ని విడ్జెట్స్ ఉన్నాయి. ఈ విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ iOS యూజర్, బట్ నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు iOSకి దీనికి. ఇంకోటి చాలా బాగుంది. ఇంకోటి చాలామందికి ఐ స్ట్రెయిన్స్ వస్తుంటాయి, అది ఎందుకంటే PWM రిఫ్రెష్ రేట్ వల్ల వస్తుంటాయి, తక్కువ PWM వాల్యూ ఉండడం వల్ల. బట్ దిస్ ఫోన్ హ్యాస్ 2160, విచ్ ఇస్ వెరీ గుడ్. ఐ స్ట్రెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫోన్ పెద్దగా ఇష్యూ అనిపించదు. నాకు యాక్చువల్లీ ఐ స్ట్రెయిన్ ఉంది ప్రాబ్లము. నేను శాంసంగ్ ఫోన్స్ వాడాను, చాలా హెడేక్ వస్తుంది నాకు. రాని ఫోన్స్ అంటే ఐఫోన్ యాక్చువల్గా, దాని తర్వాత నాకు నథింగ్ ఫోనే అనిపించింది. సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఫోన్. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అసలు చాలా బాగుంది. చాలా నెగిటివ్గా చెప్తున్నారు, దట్స్ ఓకే ప్రైస్ లెవెల్గా. ఇంకా మళ్ళీ మీరు బిగ్ బిలియన్ డేస్ అట్లా వస్తే ఇంకా నాకు తెలిసి తగ్గిపోవచ్చు చాలా. బట్ మీకు అండర్ 50,000 మొబైల్స్లో మాత్రం ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ఐకో, ఈ వివో, ఆపో బ్రాండ్స్ అంతా చాలా తక్కువకి ఇస్తారు, పోకో. బట్ వాళ్ళ చాలా, నేను షాప్ కూడా చూపించాను, నాకు ఎన్ని యాడ్స్ వస్తాయంటే వాళ్ళ దాంట్లో ఒక యాప్ ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది. మనకి ఇట్లా నథింగ్ ఫోన్లో మాత్రం అలా రాదు, అంత స్టాక్ ఆండ్రాయిడ్ ఏదున్నా కానీ మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట, వితౌట్ యాడ్స్ పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఐఫోన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, స్మూత్నెస్. ఇంకొకటి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదో టాయ్స్ అని పెట్టాడు, ఏదో నంబర్ ఆఫ్ టాయ్స్ ఏదో ఇట్లా అన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది API ఓపెన్ చేస్తారంట, సో ఎవరన్నా ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ వచ్చే కొద్దీ
ఇది చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా బటన్ ఒకటి ఉంటుంది ఇక్కడ, కెపాసిటివ్ బటన్. ఇలా మీకు ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బటన్ అనేది పనిచేస్తుంది. ఏదన్నా ఓపెన్ చేసేయడానికి ఇనీషియల్గా అది జస్ట్ ప్రెస్ చేయాలి, బట్ అది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే దాని గురించి ఆ ఫ్యూచర్ గురించి వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఈ కాలంలో చేంజ్ అనేది ఇంపార్టెంట్. టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఏఐ వచ్చింది. అట్లాంటి దాంట్లో రెగ్యులర్గా ఒకటే మోడల్ పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి నేను ఐఫోన్ అదే కెమెరాస్ చూస్తున్నా. ఇయర్ చేంజ్ అవుతుంది అంటున్నారు, బట్ స్టిల్ పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ వీళ్ళు మాత్రం ఏదో డిఫరెంట్గా చేస్తున్నారు, అది నాకు చాలా నచ్చింది. ఇది చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తే ఈ కెమెరా కూడా ఓపెన్ అయింది, ఏదో సమ్ డిఫరెంట్గా ఓపెన్ అయింది. మళ్ళీ ఇట్లా జస్ట్ క్లిక్ చేస్తే ఫోటో అనేది వస్తుంది అనమాట, క్లిక్ అవుతుంది బ్యాక్ కెమెరా నుంచి తీసుకోవాలనుకుంటే. ఇంకోటి జస్ట్ వీడియో రికార్డ్ చేస్తే మీకు బ్లింక్ అవ్వడం చూపిస్తాను. సో కెమెరా ఓపెన్ చేస్తాను, సో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ బ్లింక్ అవుతుంది. సో నాకు అది చాలా బాగా నచ్చిందండి. సో కంక్లూజన్ ఏంటంటే, మీకు బెస్ట్ ఆండ్రాయిడ్, స్టాక్ ఆండ్రాయిడ్, iOS లాగా ఫీల్ అవ్వాలి అనుకుంటే, మీకు బడ్జెట్లో రావాలి అంటే మీరు ఆఫర్స్ ఇప్పుడు వెళ్ళి మీరు తీసుకుంటే ఫోన్ ఆఫర్స్లో వచ్చేస్తుంది మీకు. అండర్ 50,000 ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. చిప్సెట్ చూసుకోకండి, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ పవర్ఫుల్ చిప్సెట్, స్నాప్డ్రాగన్ 8s Gen 4. చాలామంది నేను చూసాను ఎవరు పెద్దగా అంత 8 ఎలైట్ పర్ఫార్మెన్స్ అంతా యూజ్ చేయరు. ఎడిటింగ్ హై, వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్ లాంటి వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ రెగ్యులర్ పీపుల్ నాలాంటి వాళ్ళు ఇట్లాంటివి యూజ్ చేయరు. మనకి ఏంటంటే సూపర్ స్మూత్ ఉండాలి, యాప్స్ బాగా పనిచేయాలి, ఇష్యూస్ రాకూడదు, చూడ్డానికి బాగుండాలి. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ నథింగ్ ఫోన్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.